రైట్ మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన గౌరవానికి భంగం కలిగేలా తప్పుడు ఆరోపణలు చేశారని 24 గంటలుగా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఆమె ఆరోపణలన్నీ తప్పు అని, రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. ఇక మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును సినీ నటుల పేర్లు వాడుకొని వ్యక్తిత్వ హనానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. ఇక మంత్రి హోదాను ఆమె దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. గతంలోనూ సురేఖ ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారని, ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయవద్దని భారత ఎన్నికల సంఘం మంత్రికి గట్టి హెచ్చరికలు చేసిందని గుర్తు చేశారు. అయినా సురేఖ మాటలో మార్పు రాలేదన్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తామని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన గౌరవానికి భంగం కలిగేలా తప్పుడు ఆరోపణలు చేశారని, 24 గంటలుగా తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఆమె ఆరోపణలన్నీ తప్పు అని, రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. ఇక మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును సినీ నటుల పేర్లు వాడుకొని వ్యక్తిత్వ హనానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు. మంత్రి హోదాను ఆమె దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. గతంలోనూ సురేఖ ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారని, ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయవద్దని భారత ఎన్నికల సంఘం మంత్రికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది అని గుర్తు చేశారు. అయినా సురేఖ మాటలో మార్పు రాలేదన్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తామంటూ హెచ్చరించారు.